హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనము ఇంట్లోనే నెయ్యి ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం తెచ్చుకుంటాం కదా, ఆ పాలు కాగాక మనం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ ఓపెన్ చేసి ఇట్లా ఒక జాలగంట ఉంటుంది కదా, ఆ గంటతో ఆ పైన ఉన్న మీగడ అంతా తీసుకొని ఇట్లా ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా అట్లాగా. సో ఇది మీరు ఫ్రిడ్జ్లో పెడితేనే వస్తుంది అనమాట. నైట్ పాలు కాగబెట్టి చల్లార్చినాక ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ లేసి ఓపెన్ చేసి చూస్తే పైన మిగడ ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఆ మిగడని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. కపుల్ ఆఫ్ డేస్, ఒక 2 వీక్స్ అలా స్టోర్ చేసుకొని ఇప్పుడు ఆ మిగడని తీసుకొని ఒక బౌల్ తీసుకుంటున్నాను నేను. ఈ బౌల్లో ఆ మిగడ మనం స్టోర్ చేసిన మిగడంతా వేసుకొని ఇట్లా పప్పు గుత్తి ఉంటుంది కదా ఇంట్లో, ఆ పప్పు గుత్తితో ఇలా మనం రుబ్బుతూ ఉండాలన్నమాట. అట్లా రుబ్బుతూ ఉన్నప్పుడు మనం కూల్ వాటర్ వేసుకోవాలి. అంటే ఒక బాటిల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. అది బాగా మనకి మరి ఐస్ అవ్వకూడదు. ఐస్ అవ్వకుండా జస్ట్ బాగా చిల్డ్గా ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా వాటర్ బాటిల్ బాగా చాలా చాలా కూల్గా ఉన్నాయి. జస్ట్ గడ్డ కట్టడానికి ఒక 10 మినిట్స్ ముందర అట్లా తీసేయాలి. సో ఈ కూల్ వాటర్ అనేది మనం ఇప్పుడు ఈ మిగడలోకి వేసి ఇలా తిప్పామనుకోండి, ఆ మిగడంతా దగ్గరికి అవుతుంది. సో ఇట్లా మీరు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు పప్పు గుత్తితో తిప్పుతూ ఉంటే అంత మిగడంతా గడ్డలుగా అవుతుంది. సో ఈ లిక్విడ్ ఇప్పుడు మనం వాటర్ వేస్తుంటాం కదా, వాటర్ అంతా ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని అట్లే మనం మళ్ళీ పప్పు గుత్తి తీసుకొని తిప్పుకుంటూ కూల్ వాటర్ వేసుకుంటూ ఎనుపుతూ ఉండాలన్నమాట. అలా ఎనుపుతూ మనం అంతా అది మనకి గడ్డలాగా రావాలన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్న మీగడ అంతా గడ్డలాగా వచ్చే వరకు ఇట్లా వాటర్ వేసి పప్పు గుత్తి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి. మా మమ్మీ ఇప్పుడు పప్పు గుత్తి తిప్పి ఇట్లా చేతిలో తీసుకుంటున్నాడు. అంతా మిగడ అట్లా అవుతుందన్నమాట మనకి. సో అట్లా 2 టైమ్స్ కూల్ వాటర్ వేసేసి ఆ కూల్ వాటర్ వంపేసి ఇట్లా మనం మిగడ తీసుకొని ఇట్లా ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకొని అట్లా అంతా వాటర్ వంపుకోవాలన్నమాట. అదే గిన్నెలో పెట్టుకొని వాటర్ వంపుకొని మొత్తానికి ఏంటంటే అదంతా ఇప్పుడు చూసారు కదా గిన్నెలో ఎలా ఉంది, అంతా ఒక ముద్దలాగా అయిపోయింది కదా. సో అదంతా మనం వాటర్తో వాష్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ మిగడని కొంచెం తీదనం పోతుంది, మనకు కొంచెం నీట్గా అవుతుంది అనమాట. సో అలా వాష్ చేస్తూ ఉండాలి మనం. చూసారు కదా మా మమ్మీ వాటర్ వేసి మళ్ళీ వాష్ చేస్తుంది. కూల్ వాటర్ కాబట్టి అది మనకేం డిజాల్వ్ కాదు. మనం తీసుకున్న మిగడ అదంతా గడ్డగానే ఉంటుంది. పక్కన జస్ట్ వాటర్ ఒక్కటి ఫామ్ అవుతుంటాయి మనం వేసిన వాటర్. సో చూసారు కదా మా మమ్మీ ఇప్పుడు అంతా కిందంతా వాటర్, ఈ పైన అంతా ముద్ద చూసారు కదా. ఈ ముద్దని మనం ఇంకోసారి కొంచెం వాటర్ వేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని ఇట్లా కడిగేసుకోవాలన్నమాట. జస్ట్ వాష్ చేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ తీపి ఉంటుంది కదా మీగడ, ఆ స్వీట్నెస్ అంతా వాటర్లో వెళ్ళిపోతుందని జస్ట్ అలాగ మల్టిపుల్ టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ తీసుకొని వెలిగించుకొని ఈ బౌల్ ఉంటుంది కదా, మనం మీగడ ముద్ద ఉన్న బౌల్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇంకా అంతే. దీనికోసం మీరు మిక్సీ వాడనవసరం లేదు, ఏం వాడనవసరం లేదు. జస్ట్ ఒక చల్లని చిల్డ్ కూల్ వాటర్ బాటిల్, మనకి ఒక పప్పు గుత్తి ఉంటే చాలు అనమాట. మనం పెద్దగా కష్టపడక్కర్లేదు, మిక్సీ యూజ్ చేయక్కర్లేదు, ఎక్కువ శ్రమ ఏముండదు. జస్ట్ మనం పాలు తెచ్చుకుంటాం కదా, పాలు తెచ్చుకున్నప్పుడు అవి వేడి చేసి కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ లేసి చూసేసరికల్లా మనకు పైన మీగడ పేరుకొని ఉంటుంది కదా, ఆ మీగడని తీసి స్టోర్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒక బౌల్లో. సో మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలనుకుంటున్నారో నెయ్యి అంత మీగడ ఒక లెట్సే ఒక 2 వీక్స్ అట్లా స్టోర్ చేసి తీసి మీరు ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా స్టవ్ మీద పెట్టాక మనకి ఇట్లా తెల్లగా కనిపిస్తుంది, నురుగులాగా కనిపిస్తుంది కదా. సో మనం అలా ఎంతవరకు పెట్టాలంటే మనకి నెయ్యి కలర్ అంటే తేటగా వాటర్ లాగా కనిపించేంత వరకు మనం ఇలా స్టవ్ మీద పెట్టి అది కాంచుతూనే ఉండాలండి. సో ఇప్పుడు చూసారు కదా, అంత వైట్గా నురుగే ఉంది. మనకి ఎక్కడ వాటర్ ఇంకా రావట్లేదు, చిన్నగా వస్తుంది అక్కడక్కడ, బట్ ఇంకా ఏం రావట్లేదు. సో కొంచెంసేపు పక్కకి వెళ్ళి ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయ్యాక చూడండి, ఇప్పుడు కొంచెం ఇంతకు ముందు ఉన్నంత వైట్ ఫోమ్ అంతా లేదు. ఇప్పుడు మనకు కొంచెం
వాటర్ వాటర్గా వస్తున్నట్లుగా కనిపిస్తుంది చూసారు. ఇందాక అంతా మనకు చాలా వైట్గా నురుగు ఉన్నట్లు ఉంది. బట్ ఇప్పుడు చూడండి అసలు అట్లాగా లేదు. చూడండి అదిగోండి వైట్గా మనకి కొంచెం నెయ్యిలాగా అంటే కొంచెం వాటర్లా కనిపిస్తుంది. తేటగా అవ్వాలి, మీకు అర్థమవుతుంది కదా. అది కొంచెం తేటగా అవ్వాలి మనకి. అంతవరకు మనం ఇంకా స్టవ్ మీద పెట్టుకొని అది కాల్చుతూనే ఉండాలండి. మనం జస్ట్ పక్కన స్టవ్ పక్కన ఉండనవసరం లేదు. స్టవ్ వెలిగించేసి మనం పక్కకి వెళ్ళి మన వర్క్ మనం చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడప్పుడు వచ్చి ఇది ఎంతవరకు అయిందని చూస్తూ ఉండాలి. ఇప్పుడు నేను మళ్ళీ పక్కకి వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి ఒక 10 minutes తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి. ఇప్పుడు మన కింద ఒకటే ఆ బౌల్ అడుగు భాగం కనపడాలి మనకి అంతే. ఇప్పుడు చూసారు కదా మనకు వాటరీగా కనిపిస్తుంది కింద అంతా. ఇందాకంతా తెల్ల నురుగంతా పోయింది. ఇప్పుడు మనకు అంతా వాటర్గా అనిపిస్తుంది చూసారా. వాటర్ బాయిల్ అవుతున్నట్లే అనిపిస్తుంది కదా. ఇంకొంచెం సేపు పెట్టేసి ఇప్పుడు చూసారా ఎర్రగా కనిపించాలన్నమాట మనకి. ఎర్రగా ఇందాక తెల్లగా ఉండింది, ఇప్పుడు ఎర్రగా ఉందంటే ఇప్పుడు మనకి నెయ్యి అయిపోయినట్లే. ఇంకా ఎక్కువ కాంచిన అవసరం లేదు. సో మనకి ఇట్లా ఎర్రగా అయిందంటే ఇంకా నెయ్యి అయినట్లే అండి. స్వీట్నెస్ అంతా మిగతా స్వీట్నెస్ అంతా పోయి మనకి నెయ్యి అయినట్లే. ఇంకా మనకి మీకు ఇంకా స్వీట్నెస్ అనిపిస్తుంది అంటే కొంచెం ఎక్కువ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మరిగిస్తే సరిపోతుందండి. సో ఇలాగా మీరు చక్కగా ఇంట్లోనే బయట నుంచి మనం నెయ్యి కొనుక్కోవాలంటే చాలా రేట్ పడుతుంది కదా కాస్ట్. సో అలా కాకుండా మనం తెచ్చుకునే రోజు పాలతోనే ఇట్లా మనం ఒక 2 weeks అలా స్టోర్ చేసుకొని హెల్తీ నెయ్యి అండి, ఎలాంటి ఇంప్యూరిటీస్ లేకుండా, కన్జర్వేటివ్స్ ఏం యాడ్ చేయకుండా మనంతకు మనమే మన ఇంట్లోనే హ్యాపీగా ఇట్లాగా మనం తయారు చేసుకోవచ్చండి హెల్తీ నెయ్యి. సో మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.